అన్ని లెక్కలు చాలా పకడ్బందీగా పక్కాగా మేము కలెక్ట్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్లో ఉన్నాయి. ఎవరైనా అపోహలు ఉంటాయేమని మేము చాలా జాగ్రత్తగా పకడ్బందీగా మీ గతంలో కూడా చెప్పాను, నేను మరొకసారి చెప్తాను చాలా స్పష్టంగా. ప్లానింగ్ డిపార్ట్మెంట్ చూసినటువంటి వ్యక్తిగా చెప్తా ఉన్నాను. 150 హౌజెస్కు ఒక బ్లాక్గా చేసి ప్రతి బ్లాక్కి ఒక ఎన్యూమరేటర్ని పెట్టి ఆ ఎన్యూమరేటర్ పైన సూపర్వైజర్ని కూడా పెట్టి బుక్లన్నీ కలెక్ట్ చేసి ప్రతి బ్లాక్కి మండలంలో ఉన్నటువంటి అన్ని బ్లాక్లకు సంబంధించిన పుస్తకాలు కూడా మేము జాగ్రత్తగా ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఏ రకంగా అయితే ఆ బాక్సులు దాస్తారో అంత పకడ్బందీగా మేము ఆ పుస్తకాలన్నీ దాచి ఉంచాం. ఎక్కడా తప్పు జరగటానికి స్కోపే లేదు. నేను చెప్తా ఉన్నాను కదా, సంపూర్ణమైనటువంటి సమాచారం ఉంది, ప్రకటిస్తాం కూడా. డోంట్ వరీ. ఎవరు రీసర్వే చేయాలని కోరుకునేటువంటి వాళ్ళు ఎవరంటే, నేను అనుకుంటున్నాను ఈ దేశంలో ఈ కాస్ట్ సర్వే జరగాలని మేము కోరుకుంటా ఉంటే ఈ సర్వే ఇక్కడ విజయవంతం అయితే దేశమంతా చేయాల్సి వస్తుందేమో అని భయపడేటువంటి వాళ్ళు దీని మీద తప్పుడు ప్రచారం చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఆపితే రేపొద్దున దేశంలో మొత్తం మా మీద రాకుండా ఉంటుందని కోరుకునేవాళ్ళు. ఇంకొకళ్ళు అసలు ఈ కాస్ట్ సర్వేలో పాల్గొనకుండా ఇది కరెక్ట్ కాదని చెప్పడం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు. నిజంగా బీసీలకి మేలు జరగాలని చేయాలని ఎవరికైనా బలమైన కోరుకుంటే 100% ఇందులో పాల్గొనాలి, 100% లెక్కలు ఇవ్వాలి. ఈ చేసిన లెక్కలు ఇదేం రాజకీయ పరంగా చేయలేము. మేము పదే పదే చాలా స్పష్టంగా చెప్పాం. ప్లానింగ్ శాఖ ద్వారా మేము అది కూడా చెప్పాం. 1,00,000 మందికి పైబడి దీంట్లో ఇన్వాల్వ్ చేసి 3 రోజుల ముందు హౌస్ లిస్టింగ్ చేసి ప్రతి ఇంటికి కాగితం అతికిచ్చి 3 రోజుల తర్వాత ఇంటింటికి సర్వే చేసే కార్యక్రమం చేశాం. సర్వే చేసిన పుస్తకాల్లో వాళ్ళు ఇచ్చిన సమాచారం పూర్తి చేసిన తర్వాత వాళ్ళతో సంతకాలు పెట్టించి ఆ పుస్తకాలు కూడా జాగ్రత్త కట్టగట్టి దాచాం. ఎవరైనా ఇది తప్పు అనుకుంటే పొరపాటు, ఆ పుస్తకాలు అట్లాగే ఉన్నాయి. డోంట్ వరీ. ఎక్కడా లేదు. మేము ఇచ్చిన లెక్క ప్రకారం